హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాకింగ్ పొలిటీషియన్. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే నిజంగా సంతోషించే వాళ్ళలో నేనే మొదటి వరుసలో ఉంటానని ధైర్యంగా చెప్తున్నాను. ఈరోజు ఒక విషయం గురించి చర్చిద్దాము. లోక్సభ, రాజ్యసభ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతామని అందరికీ తెలుసు. అయితే ఎన్నికైతున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది, చదువుకోని వాళ్ళు ఎంతమంది, గ్రాడ్యుయేట్స్ ఎంతమంది, పిహెచ్డి చేసిన వాళ్ళు ఎంతమంది, 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎంతమంది, ఇంతకు చదువుకోని వాళ్ళు ఎంతమంది. చదువుకోని వాళ్ళు మన రాజ్యాంగం గురించి ఏం చెప్పగలరు, మన చట్టాల గురించి ఏం చెప్పగలరు, న్యాయము అన్యాయము, ధర్మము అధర్మము వాటి గురించి ఎంతవరకు చెప్పగలరు. ఓకే, మన రాజ్యాంగము ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, స్వతంత్రాలు, హక్కులు, బాధ్యతలు, అర్హతలు ఇచ్చింది, సంతోషమే. అయితే మన రాజ్యాంగము నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి పరిస్థితులకు అనుకూలంగా వాటిని, ఆ పరిస్థితులను, ఆ సందర్భాలను ఆధారం చేసుకొని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఇంకా ఆ రాజ్యాంగంలో చదువుకోని వాళ్లకు, ఏమీ తెలియని వాళ్లకు, చదువు రాని వాళ్లకు, రాజ్యాంగం గురించి తెలియని వాళ్లకు, చట్టాల గురించి తెలియని వాళ్లకు, మన సంస్థల గురించి, మన వ్యవస్థల గురించి సరియైన అవగాహన లేని వాళ్ళు కూడాను రాజకీయాలలోకి వచ్చి వాళ్లకు తోచినట్లు ప్రవర్తిస్తున్నారు. దీని కారణంగానే స్కాములు జరుగుతున్నాయి, మాఫియాలు విజృంభిస్తున్నాయి, దేశద్రోహానికి సంబంధించిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మధ్య మనము గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు, ఎంపీగా గెలిచిన వాళ్ళు ప్రతిజ్ఞలను చూస్తున్నాము. ప్రతిజ్ఞ చేసేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, సరిగ్గా ఆ ప్రతిజ్ఞ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళ మనసులో అది లేదు. ఏది లేదు? ప్రతిజ్ఞను సరియగు విధంగా, స్పష్టంగా, ప్రతిజ్ఞకు వినయము, విధేయతను ప్రదర్శించాలని, శ్రద్ధ, ఆసక్తులను ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఉంచాలని వాళ్ళకు తెలియదు. దాని కారణంగా ప్రతిజ్ఞ చేసేటప్పుడు అంతఃకరణ శుద్ధి ఇలాంటి పదాలు వాళ్ళకు మాట్లాడడం రావటం లేదు. అలాంటప్పుడు ఇక సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారు? అందరూ అనొచ్చు, ఆ ఒక్క పదము రానంత మాత్రాన సమాజాన్ని ఉద్ధరించలేరా అని. ఓకే, మీ దగ్గరికి వస్తున్నాను. అయితే మరి ప్రజలు పోలీస్ స్టేషన్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ, కోర్టుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ, పాలకుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఇక్కడ ఎవరిది లోపం, ఎవరి దగ్గర తప్పుంది అని ఆలోచిస్తే, ఆ మూలాలను వెతుకుతే మనము అప్డేట్ కావట్లేదు, మనము మార్పులను, చేర్పులను స్వీకరించటం లేదు. ఏదైనా ఒక మార్పు చేయాలంటే మనము యుద్ధం చేస్తున్నాము, కొట్లాటలకు దిగుతున్నాము. నీవెంత, నీవెంత అని అహంకారపూరితంగా, ద్వేషపూరితంగా, పగ ప్రతీకారాలతో ఇతరుల మీద మనము రగిలిపోతున్నాము. కావున మనము సఖ్యతతో ఉండాలి. ప్రతి ఒక్కరము మనుషులమే కాబట్టి మానవ ధర్మం సైడు మనం ప్రయాణం చేద్దాము. ప్రతి ఒక్కరిని మనం ప్రేమిద్దాము. మనము అనుమానము, అవిశ్వాసము వాటిని దూరం పెడదాము. ప్రతి క్షణము మనము సత్యమే మాట్లాడాలి. ప్రతి క్షణము మనము విశ్వాసాన్ని వ్యక్తపరచాలి, అందరినీ నమ్మాలి అనే పదాలను మనము ప్రతి క్షణము మననం చేసుకుంటూ మన మనస్సులో ధర్మము, న్యాయము, ప్రేమ, జ్ఞానము
ఇలాంటి వాటిని ప్రతి క్షణము నింపుతూ ఉంటే ఆ పదాలు ఆ మానసిక స్థితి దూరం అవుతుంది. లేకపోతే ద్వేషము, ఈర్ష్య, పగ, ప్రతీకారాలు మనము వాటి గురించి ఆలోచిస్తుంటే అవి మన మనస్సులో అభివృద్ధి చెందుతాయి. కావున వాటి స్థానాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాము, ప్రేమ, న్యాయము, ధర్మము, కరుణ, జ్ఞానముల పదాలను మనము నింపుదాము. నింపునప్పుడే మనకు మానవ ధర్మం సైడు మనము ప్రయాణించడానికే వీలు పడుతుంది. కావున అందరూ ఆలోచించండి, తప్పకుండా సమాధానము దొరుకుతుంది. మనము శాంతి వైపు ప్రయాణం చేయగలము. అందుచే ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ చెప్పేది ఏంటంటే, మనము ధర్మాన్ని స్వీకరిద్దాము, న్యాయాన్ని స్వీకరిద్దాము, ప్రేమని స్వీకరిద్దాము, జ్ఞానాన్ని స్వీకరిద్దాము, మనుషులందరూ ఒక కుటుంబంగా జీవిద్దాము, నీతి, ఆదర్శం, ధర్మం సైడు ప్రయాణం చేద్దాము. కావున అందరూ ఆలోచించండి, తప్పక సమాధానం దొరుకుతుంది, మనకు తృప్తి, సంతృప్తి దొరుకుతుంది. కావున ఇక చివరగా చెప్పేది ఏంటంటే, మనము హింసను విడనాడుదాము, అహింసను మనము మన మనసులలో నింపుదాం అని చెప్తూ ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.